నమస్తే. నా పేరు డాక్టర్ నళిని నాగళ్ళ. నేను హైదరాబాద్లో పల్మనాలజిస్ట్ అండ్ స్లీప్ స్పెషలిస్ట్. ఇవాళ మనం తీసుకునే ఆహారం మన ఊపిరితిత్తుల మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుందో తెలుసుకుందాం. మామూలుగా చాలామంది డాక్టర్లు, న్యూట్రిషనిస్టులు అందరూ చెప్తూ ఉంటారు, పౌష్టికాహారం తీసుకోవాలి అంటే బ్యాలెన్స్ డైట్ తీసుకోవాలి అని. దీనివల్ల ఊపిరితిత్తుల మీద ఎంత ప్రభావం ఉంటుంది, ఎంత ఉపయోగం ఉంటుందో తెలుసుకుందాం. నెంబర్ 1, మంచి ఆహారం తీసుకోవడం వల్ల మనకి ఇమ్యూనిటీ అంటే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. అప్పుడు ఈ సీజన్లో వచ్చే ఫ్లూలు, కోవిడ్ ఇన్ఫెక్షన్స్లు, న్యూమోనియాలు వీటి నుంచి మనము తప్పించుకోవచ్చు, లేదా ఇంకా గట్టిగా పోరాడి ఊపిరితిత్తుల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. నెంబర్ 2, ఇన్ఫ్లమేషన్ అంటే లో లెవెల్ డ్యామేజ్ అనేది ఈ ఊపిరితిత్తుల సమస్యలు అంటే సిఓపిడి, ఆస్తమా, ఐఎల్డి అనే జబ్బుల్లో ప్రధాన కారణం అన్నమాట. మనం తీసుకునే పౌష్టికాహారం వల్ల ఇన్ఫ్లమేషన్ అనేది కూడా తగ్గుతుంది. 3, ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే ఇప్పుడు మనము ఆక్సిజన్ ఉపయోగించుకొని ఎనర్జీ తయారు చేసే ప్రాసెస్లో మన బాడీలో ఫ్రీ రాడికల్స్ అని కొన్ని చెడు పదార్థాలు తయారవుతుంటాయి. ఈ చెడు పదార్థాలు ఎక్కువగా ఉంటే మనం ఇనుముకి గాలి తగిలితే తుప్పు పట్టినట్టుగా మన బాడీ కూడా చెడిపోవడం మొదలవుతుంది. మన పౌష్టికాహారం వల్ల ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అండ్ ఫ్రీ రాడికల్ ఫార్మేషన్ అనేది కూడా తగ్గుతుంది. 4, మోస్ట్ ఇంపార్టెంట్, వెయిట్ మేనేజ్మెంట్ అంటే ఐడియల్ బాడీ వెయిట్. ఎక్కువ బరువు ఉండకూడదు, అధిక బరువు, తక్కువ బరువు ఉండకూడదు. ఎక్కువ బరువు ఉన్నాం అనుకోండి, ఊబకాయం వల్ల గురక, స్లీప్ యాప్నియా లాంటి ప్రాబ్లమ్స్ రావడము, అలాగే ఆస్తమా కంట్రోల్లో లేకపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. అదే తక్కువ బరువు ఉండి మజిల్ వేస్టింగ్ వచ్చి ఉందనుకోండి, సిఓపిడి, స్మోకింగ్ రిలేటెడ్ లంగ్ డిసీజ్లో కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు, టీబీ, క్షయవ్యాధి లాంటివి కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో నా నెక్స్ట్ వీడియోలో అసలు ఏ ఆహారాలు తీసుకోవాలి, ఏ ఆహారాలు తీసుకోకూడదు అనేది కూడా నేను చెప్తాను.